ఈ నిర్బంధానికి పహారా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయటపడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్తాను. చెప్పు. ఏంటి ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. నిన్ను తెలిసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. చెప్పాడు కదా కొడుకు, ఇంకా బయలుదేరు. పూజ చేసిందు పరమేశని వరము పొందే కురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమని నువ్వే ఇచ్చిన విదే దూరై మొరై మిగిలై తల్లి పరమేశ కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జరయి పిన్ని దశయి రోజు అయినా మీ అమ్మ నాన్న పొద్దునాకెళ్ళి దరిద్రాన్ని అంటారు. అనాథాశ్రమంలో పరిస్థితి బాగుంటాయి. జరిగిన
ఏం గీతు, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేదు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా గానీ మానం చంపుకోండి, నేను బతకలేను. నా నీ ఐడి కార్డు ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలబెట్టానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని ఎలా కొట్టావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావు నువ్వు? చిన్నపిల్లని కొడతావా? అసలు మనిషిగా నన్నే ఎదిరిస్తావు నువ్వు? అంతగా వచ్చిందా నీకు? బ్రతుకుముళ్ళ బాటలోను జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెయ్యవైతివి, వెనుక ఎందు ఎలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం. తెలియని చిన్నారిని, కల్లా కపటం ఎరుగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. తల్లి తల్లి నా చుట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా, నువ్వే లేని లోకాల నేను సర్వల్లే మిగిలానమ్మా. నా ఎంత నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చుట్టు తల్లి నా
నేను పాడేది పాటలే కాదు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం తిన్నా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ వెళ్ళాను కాలేజ్కి వెళ్ళాను డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను సిటీకి లాగానే సిటీలు కొట్టారు నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను తల మీద చెయ్యి విసి గురువులు నడు మీద చెయ్యి విసి కోరారు పరుపులు జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు చనిపోయిన కూడా మీద పడ్డారు గురువులు ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పట్టున్న వెంటనే చూపు చూసి నా చున్నీ లాగాడు యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు రోడ్డు మీద రేపు చేసి రోగంతో చెప్పారు ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి తెచ్చాడు క్యాని పట్టుకొని వాకింగ్ చేస్తారు క్యాని లారిపోగాని ఇంటికెళ్ళిపోతారు పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను